అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఇప్పుడు మన ఊర్లో రోజుకొకళ్ళు చనిపోతూ ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ బాధ? అమ్మో, రోజుకొకళ్ళు చనిపోతున్నారు, ఏంటి ఇది మన ఊరికి మన ఇంటి దాకా ఎప్పుడు వస్తుందని చెప్పేసి భయంగా బతుకుతూ ఉంటాం కదా. సేమ్ అలాంటి సిచ్యువేషనే మన ఆంధ్రప్రదేశ్లో ఒక చోట జరుగుతుంది. ఆ ఊరు పేరే ఉద్దానం. ఈ ఊరిలో లాస్ట్ 6 months నుంచి కూడా 174 మంది చనిపోయారు. 174 మంది. అసలు ఏంటి ఉద్దానం స్టోరీ అని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నేను వీడియో ప్లే చేస్తాను, చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఉద్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఇచ్చాపురం, కంచలి, కవిటి, సోంపేట, వజ్రకొత్తూరు మండలాల వరకు కవర్ చేస్తుంది. సహజంగా ఈ ప్రాంతం సాగర తీరాన ఉండడంతో కొబ్బరి చెట్లు, జీడి మామిడి, పనస పంటలు కలిగి ఉండే అందమైన ప్రదేశం. ఈ అందమైన ప్రదేశానికి కూడా ఒక ఆపదుంది. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు సిలికా ఇంకా కొన్ని ఖనిజాలు కలిగి ఉండడంతో ఆ నీరు కలుషితమయ్యాయి. అదే నీరు తాగిన ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు గురయ్యారు. ఇది మాత్రమే అనుకుంటే వీళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు రావడానికి అంతుచిక్కని కారణాలు ఎన్నో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో 1990లోనే 35,000 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అప్పటి అధికారులు గుర్తించారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ 10 ఏళ్లలో 4,500 మంది ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యని 3వ అతిపెద్ద అంతుచిక్కని సమస్యగా గుర్తించింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతపు ప్రజల జీవితాలు మాత్రం మారలేదు. 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసినా 2020లో వచ్చిన కరోనా పరిస్థితుల వల్ల ఈ సమస్యని పట్టించుకోరేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రాంతానికి 200 పడకల ఆసుపత్రి, 50 కోట్ల రూపాయలతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్. ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల 807 పల్లెలు, సుమారు 7 లక్షల మందికి లబ్ధి చేసే ప్రాజెక్ట్. డిసెంబర్ 14, 2023న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దీన్ని ప్రారంభించారు. అదే కాక 500 మంది సగటున రోజుకి డయాలసిస్ చేసుకునే వీలుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించారు. కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్లని క్రియాటిన్ మోతాదును బట్టి 0 నుంచి 5% ఉంటే 5,000, 5 నుంచి 10 ఉంటే 10,000 పెన్షన్ అందజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఉద్దానం అంటే ఏంటి, ఉద్దానం యొక్క సమస్య అంటే ఏంటి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే ఉద్దానానికి సంబంధించి లాస్ట్ 6 monthsలో 174 మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా? అవును, నిజం. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను మా టీం చెప్తున్న మాట కాదు, ఈనాడు ఆర్టికల్ చెప్తున్న మాట. ఆ ఆర్టికల్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. డయాలసిస్ పడకలు ఖాళీ లేక కిడ్నీ రోగుల అవస్థత. గత 6 నెలల్లో 174 మంది మృత్యువాత పడ్డారు. ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. కిడ్నీ బాధితుల సంఖ్య క్రమేణీ పెరగడంతో డయాలసిస్ సదుపాయం కొద్ది మందికే అందుతుంది. ఆసుపత్రుల్లో పడకలు, యంత్రాలు ఖాళీ లేక నిరీక్షణ జాబితా పెరిగిపోతుంది. ఒకరు మృతి చెందితేనే మరొకరికి చికిత్స అందుతున్న పరిస్థితి. ఇది చాలా దారుణం. ఒకరు మృతి చెందితేనే మరొకరికి చికిత్స అందే పరిస్థితి ఉందంట. చాలామందికి డయాలసిస్ అందకుండానే మృత్యువాత పడుతున్నారు. చికిత్స పొందుతున్న వారు సగటున రోజుకి 2-3 ప్రాణాలు కోల్పోతున్నారు. నెలకి 30 మందికి పైగానే ట్రీట్మెంట్ అందకుండా చనిపోతున్నారు అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్లోనే మనం చదవడం జరిగింది. ట్రీట్మెంట్ అంది చనిపోతున్నారంటే అది వేరే లెక్క కింద వస్తుందేమో, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ అందకుండానే చనిపోతున్నారంటే మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? ప్రభుత్వం అసలు వైద్య రంగం మీద మనకి కావాల్సింది హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండే కదా మెయిన్ కావాల్సింది. మీ రెండింటినే ప్రభుత్వం సరిగా పట్టించుకోలేక ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఉద్దానానికి సంబంధించి ఇంకా ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది అన్న భయం వస్తుంది మనందరికీ కూడా, నాకైతే వస్తుంది. సో దీనిపైన అధికారులందరూ కూడా తక్షణమే స్పందించి దీనికి సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ఆజ్యం టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు మీ టీం ఆజ్యం. థ్యాంక్ యూ.